జనరల్‌గా చాలామంది బరువు తగ్గడానికి పడరాని పాట్లు పడుతుంటారు. ఉదయం పూట తిండి మానేయడమో, సాయంత్రం 6 తర్వాత పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టకుండా ఉండటం వంటివి చేస్తారు. కానీ ఇది చాలా ప్రమాదకరం. నిజానికి డైట్ చెప్పే న్యూట్రిషియన్స్ కానీ, ఫిట్‌నెస్ కోచ్‌లు కానీ ఇది అస్సలు రికమెండ్ చేయరు. తింటూనే బరువు తగ్గొచ్చని చెబుతారు. ప్రముఖ సెలబ్రిటీ ఫిట్‌నెస్ కోచ్ సిద్ధార్థ్ సింగ్ మాత్రం రాజ్మా చావల్ తింటూ కూడా బరువు తగ్గొచ్చని చెప్పారు. రాజ్మా చావల్ తినేటప్పుడు మనం చేసే అతి పెద్ద తప్పు ఎక్కువ అన్నం, తక్కువ రాజ్మా తీసుకోవడం. సిద్ధార్థ్ సింగ్ చెప్తున్న దాని ప్రకారం ప్లేట్‌లో అన్నం పరిమాణాన్ని గణనీయంగా తగ్గించాలని చెప్పాడు. అన్నం ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరానికి కార్బోహైడ్రేట్లు పెరిగిపోయి రక్తంలో చక్కెర స్థాయిలు ఒక్కసారిగా పెరిగి మళ్ళీ పడిపోతాయి. దీనివల్ల నీరసం వచ్చే అవకాశం ఉంది. కాబట్టి అన్నాన్ని పరిమితంగా తీసుకోవాలి. సాధారణంగా మనం చిన్న గిన్నెలో రాజ్మా తీసుకుంటాం. కానీ బరువు తగ్గాలనుకునేవారు పెద్ద గిన్నె నిండా రాజ్మా తీసుకోవాలని చెప్పారు. వీటితో పాటు సలాడ్‌లో కీరదోస, టమాటో, ఉల్లిపాయ ముక్కలు తీసుకోవడం వల్ల శరీరానికి అవసరమైన ఫైబర్ అందుతుందన్నారు. సో, ఇకపై ఎవరైనా బరువు తగ్గాలంటే ఆహారం మానేయకుండా ప్లేట్ బ్యాలెన్సింగ్ నేర్చుకుంటే సరిపోతుంది.